ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు నుంచి బ్యాంకు పనిదినాల్లో కీలక మార్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం కొత్త నిబంధన నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాల అమలుతో బ్యాంకింగ్ పనిదినాల్లో పెద్ద మార్పు అయితే జరిగిందనమాట. బ్యాంక్ ఉద్యోగులకు ఇప్పుడు వారానికి 2 రోజులు సెలవులు అయితే ఇచ్చారు. తదనుగుణంగా మీ ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం బ్యాంకులు వారానికి 6 సార్లు పనిచేస్తాయి. 2వ శనివారం మరియు 4వ శనివారం మాత్రమే 5 రోజులు పనిచేస్తాయి. కానీ ఈ నియమం వచ్చే ఏప్రిల్ నుండి అయితే మారుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు డిమాండ్లను అంగీకరించింది. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులు కలలు అయితే నెరవేరే సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు చేసినటువంటి సెలవులు అభ్యర్థనను బ్యాంకులు అంగీకరించింది. కాబట్టి ఇక నుంచి బ్యాంకు ఉద్యోగులకు వారానికి 2 రోజులు అయితే సెలవులు అయితే లభిస్తాయి. ఏప్రిల్ నుంచి బ్యాంకులు వారానికి 2 రోజులు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించారు. మిగతా రోజుల్లో బ్యాంకు మూసివేయబడుతుంది. ముఖ్యంగా అన్ని శనివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. అదేవిధంగా కార్పొరేట్ కార్యాలయాల మాదిరిగానే బ్యాంకులో కూడా వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు, 2 రోజులు సెలవులు అయితే ఉంటాయన్నమాట. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలం తమకు శని ఆదివారాలు 2 రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. ఆర్బీఐ అనేక పిటిషన్లు కూడా సమర్పించబడ్డాయి. చివరికి ఉద్యోగుల డిమాండ్లను ఈ మేరకు వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. దీని ప్రకారం కొత్త నియమం ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుంది. కాబట్టి కస్టమర్లు పని కోసం బ్యాంకుకు వెళ్ళే ముందు ప్లాన్ చేసుకోవాలి. మీరు శనివారం బ్యాంకింగ్ పూర్తి చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తే ఏప్రిల్ నుండే అది సాధ్యం కాదు. కాబట్టి శనివారం బ్యాంకులు మూసివేయబడినందున 2 షిఫ్టుల్లో బ్యాంకులను తెరవాలి. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఏ రకమైన షిఫ్ట్ అవుతుందనే దానికి సంబంధించినటువంటి తుది రూపం సిద్ధంగా ఉంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు సాయంత్రం ఆలస్యంగా తన తలుపులను తెరవాలని ఆలోచిస్తుంది. వారానికి 2 రోజులు సెలవు పొందడానికి బ్యాంకు ఉద్యోగులు మిగిలిన 5 రోజులు అదనపు గంటలు పని చేయాలి. అదనంగా 2 షిఫ్ట్లు పని ఉండవచ్చని నివేదించబడింది.